హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ అగైన్. ప్రీవియస్‌గా మీకు తెలుసు మనమైతే ఇంటర్వ్యూ ఎక్స్‌పీరియన్స్ సిరీస్ అయితే స్టార్ట్ అయితే చేసాం. ప్రీవియస్‌గా మనమైతే ఇన్ఫోసిస్ వీడియో అయితే స్టార్ట్ చేసాం. అది కావాలంటే ఇక్కడ ఐకార్డ్‌లో ఇస్తే చెక్ చేయండి. మీలో ఎవరన్నా ఇంటర్వ్యూకి అయితే ప్రిపేర్ అవుతుంటే ఇన్ఫోసిస్‌లో ఆ వీడియో మీకు డెఫినెట్‌లీ హెల్ప్‌ఫుల్ అయితే అవుతుంది. మన ఛానెల్‌లో అయితే ఉంటుంది. ఎళ్ళైతే ఒకసారి చూడొచ్చు మీరైతే. అండ్ ఇవాళ ఈ వీడియోలో మనమైతే ఎల్‌టిఐ మైండ్ ట్రీ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ అయితే డిస్కస్ చేద్దాం. అలాంగ్ విత్ దట్ టెక్నికల్ అసెస్మెంట్ గురించి కూడా డిస్కస్ చేద్దాం. వీటిలో ఉన్న సెక్షన్స్ గానీ, ఇంపార్టెంట్ టాపిక్స్ గానీ, వాటిని ఎలా క్లియర్ చేయాలి, ఎవ్రీథింగ్ అయితే డిస్కస్ చేద్దాం. అండ్ మెయిన్‌గా ఈ వీడియోలో మనమైతే ఈ ఇంటర్వ్యూ గురించి అయితే కూడా డిస్కస్ అయితే చేద్దాం. ఎందుకంటే ఈ కంపెనీలో ఇంటర్వ్యూ అంత ఈజీగా అయితే ఉండదు. హార్డ్‌గానే ఉంటది. వాళ్ళు అడిగే కోడింగ్ క్వెషన్స్ గానీ, వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేసే స్కిల్స్ గానీ కొంచెం హార్డ్‌గానే ఉంటాయి. సో, వాటి గురించి అయితే డిస్కస్ అయితే చేద్దాం. మన అప్రోచ్ ఎలా ఉండాలి, ఈ ఇంటర్వ్యూని క్లియర్ చేయాలనేసి కంప్లీట్‌గా డిస్కస్ అయితే చేద్దాం. సో, మీరు లాస్ట్ దాకా వీడియో చూసి మీకు ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే మాత్రం డెఫినెట్‌లీ లైక్ చేయడం మర్చిపోవద్దు. అండ్ ఒకవేళ మీరు గాని మన ఛానెల్‌ని ఫస్ట్ టైమ్ విజిట్ చేస్తుంటే మాత్రం ఛానెల్‌కెళ్ళి కంటెంట్ చూడండి. మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన ఛానెల్‌లో ఇలాగ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఫర్దర్‌గా వస్తూనే ఉంటాయి. సో, ఆ వీడియోస్ మీ దాకా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సో, ఇంకేమాత్రం లేట్ చేయకుండా మనమైతే డైరెక్ట్‌గా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గో. అండ్ గైస్, ఈ కంపెనీ హైరింగ్ ప్రాసెస్ విషయానికి వచ్చేస్తే దీంట్లో మెయిన్‌గా 3 రౌండ్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి టెక్నికల్ అసెస్మెంట్, ఫర్దర్‌గా టెక్నికల్ ఇంటర్వ్యూ అండ్ ఫైనల్‌గా హెచ్ఆర్ ఇంటర్వ్యూ. సో, ఈ 3 రౌండ్స్ అయితే ఉంటాయి మనకి కంపెనీ డ్రైవ్‌లో అయితే. సో, దీంట్లో ఇనీషియల్‌గా మనమైతే ఫస్ట్ టెక్నికల్ అసెస్మెంట్ గురించి డిస్కస్ చేసి మళ్ళైతే టెక్నికల్ ఇంటర్వ్యూకి అయితే వెళ్దాం. ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ రౌండ్ స్టార్టింగ్ 2 రౌండ్స్ ఎలిమినేషన్ కాబట్టి, సో, మీరు రిటన్ టెస్ట్ క్వాలిఫై అవ్వకపోతే ఇంటర్వ్యూ దాకా మీరు డిస్కస్ చేసి కూడా వేస్ట్ కాబట్టి, మీకు ఫస్ట్ ఒక ఇనీషియల్ బేసిక్ ఐడియా అయితే ఇస్తా రిలేటెడ్ టు టెక్నికల్ అసెస్మెంట్. దాని తర్వాత మనం ఇంటర్వ్యూ గురించి అయితే డెప్త్‌గా అయితే డిస్కస్ అయితే చేద్దాం. సో, ఈ ఫస్ట్ రిటన్ టెస్ట్ విషయానికొచ్చేస్తే ఇక్కడ కంప్లీట్‌గా మనకైతే 6 సెక్షన్స్ అయితే ఉంటాయి. దీన్ని మనం క్లియర్ చేయడానికి 130 మినిట్స్ టైం అయితే ఇస్తారు మనకి. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ సెక్షన్ గురించి క్విక్‌గా అయితే కంప్లీట్ చేద్దాం. దీంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి కాంప్రహెన్షన్, ఇంగ్లీష్ కాంప్రహెన్షన్. దీంట్లో మనకి ఇంపార్టెంట్ టాపిక్స్ లైక్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ గానీ, సినోనిమ్స్ గానీ, యాంటోనిమ్స్ గానీ, సెంటెన్స్ కరెక్షన్ గానీ, వీటి రిలేటెడ్ మెజారిటీ క్వెషన్స్ అయితే ఉంటాయి. దీన్ని క్లియర్ చేయడానికి మనకి 15 మినిట్స్ అయితే టైం ఇస్తారు. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంట్రా అంటే ఈచ్ అండ్ ఎవ్రీ సెక్షన్‌కి స్పెసిఫిక్ టైమ్ లిమిట్ అయితే ఉంటుంది. సో, మనం టైమ్‌ని మేనేజ్ చేసుకుంటూ ఈచ్ సెక్షన్‌లో మాక్సిమం క్వెషన్స్‌ని అయితే అటెంప్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. సో, అప్పుడే మనం ఈ రౌండ్‌ని అయితే క్లియర్ అయితే చేయగలం. అండ్ దీని తర్వాత నెక్స్ట్ సెక్షన్ వచ్చేసి రీజనింగ్. దీంట్లో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ లైక్ కోడింగ్, డీకోడింగ్ గానీ, సీటింగ్ అరేంజ్‌మెంట్స్ గానీ, నంబర్ సీరీస్ గానీ, అండ్ దీని తర్వాత బ్లడ్ రిలేషన్స్ గానీ, ఇలాంటి ఇంపార్టెంట్ టాపిక్స్‌లోనే మనకి మాక్సిమం క్వెషన్స్ అయితే ఎక్స్‌పెక్ట్ అయితే చేయొచ్చు ఈ సెక్షన్‌లో అయితే. అండ్ థర్డ్ వన్ వచ్చేసి క్వాంటిటేటివ్. దీంట్లో దీంట్లో డెఫినెట్‌గా అడిగే క్వెషన్స్ రిలేటెడ్ టు ప్రాఫిట్ అండ్ లాస్ అండ్ పర్సెంటేజ్ రిలేటెడ్ అయితే మనకి 3-4 క్వెషన్స్ డెఫినెట్‌లీ అడుగుతారు. అండ్ అలాంగ్ విత్ దట్ మనకి బోట్ రిలేటెడ్ క్వెషన్స్ గానీ, డిస్టెన్స్, టైము వీటి మీద కూడా మాక్సిమం క్వెషన్స్ అయితే ఉంటాయి. సో, ఇప్పుడు దాకా ఈ 3 సెక్షన్స్ మనం ఏవైతే డిస్కస్ చేసామో క్వాంటిటేటివ్ గానీ, రీజనింగ్ గానీ, ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ గానీ, ఇవైతే మాక్సిమం ఈజీ లెవెల్‌లోనే ఉంటాయి. సర్ప్రైజింగ్‌లీ నేను ప్రీవియస్‌గా చెప్పా గదా! ఇంటర్వ్యూ మాత్రం టఫ్‌గా ఉంటది గానీ, ఈ రిటన్ టెస్ట్ ఆల్మోస్ట్ ఈజీ లెవెల్‌లోనే ఉంటది. మీరు గాని కొంచెం ఎఫర్ట్ పెడితే డెఫినెట్‌లీ ఇదైతే క్లియర్ అయితే చేయొచ్చు. సో, ఈ 3 సెక్షన్స్‌కి మేము మాక్సిమం ఎఫర్ట్ అయితే పెట్టి ప్రిపేర్ అవ్వండి. మీరు ఈజీగానే క్లియర్ అయితే చేసేయొచ్చు. నెక్స్ట్ సెక్షన్ వచ్చేసి కంప్యూటర్ ప్రోగ్రామింగ్. దీంట్లో మనకి 35 మినిట్స్ టైం అయితే ఉంటది. దీంట్లో మనకి 2 కోడింగ్ క్వెషన్స్ అలాంగ్ విత్ ఎంసీక్యూస్ క్వెషన్స్ కూడా ఉంటాయి. ఈ కోడింగ్ క్వెషన్స్ మనం రాయడానికి మనకైతే పైథాన్, జావా, సి షార్ప్ ఇవన్నీ అలో అయితే ఉంటాయి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. మీకు నచ్చిన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీరైతే పిక్ చేసుకోవచ్చు. అండ్ కోడింగ్ క్వెషన్స్ కూడా ఆల్మోస్ట్ ఈజీ లెవెల్‌లోనే ఉంటాయి. అండ్ ఈ కోడింగ్ క్వెషన్‌లో అడిగే టాపిక్స్ విషయానికొచ్చేస్తే యారేస్ గానీ, స్ట్రింగ్స్ గానీ, రికర్షన్ టాపిక్ గానీ, అండ్ మేబీ 1 క్వెషన్ అయితే రిలేటెడ్ టు లూప్స్ కూడా అయితే అడగొచ్చు. ఈజీ లెవెలే కాబట్టి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అవి కూడా అడుగుతున్నారు ఇక్కడ. అండ్ ఎంసీక్యూస్ విషయానికొచ్చేస్తే మెయిన్‌గా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి టైమ్ కాంప్లెక్సిటీ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ. వీటి రిలేటెడే మెజారిటీ క్వెషన్స్ అయితే ఇక్కడ ఎంసీక్యూస్‌లో అయితే అడుగుతున్నారు. సో, ఈ కాన్సెప్ట్స్ అయితే అయితే చూసుకోండి. అండ్ ఫర్దర్‌గా నెక్స్ట్ సెక్షన్ విషయానికొచ్చేస్తే ఇదైతే కంప్యూటర్ సైన్స్. దీంట్లో కాన్సెప్ట్స్ లైక్ మనకి టీబీఎంఎస్ గానీ, ఓఎస్ గానీ, సీఎన్ఎస్ గానీ వీటి రిలేటెడ్ ఎంసీక్యూస్ క్వెషన్స్ అయితే అడుగుతారు. సో, ఈ ఈ సెక్షన్ క్లియర్ చేయడానికి మనకి ఇచ్చే టైం అయితే 15 మినిట్స్. అండ్ ద ఫైనల్ సెక్షన్ వచ్చేసి కమ్యూనికేషన్ రౌండ్ ఆర్ స్పోకెన్ ఇంగ్లీష్ ఏదైనా చెప్పుకోవచ్చు. దీంట్లో ఏంట్రా అంటే ఇది కంప్లీట్‌లీ ఒక ఏఐ బేస్డ్ రౌండ్.
సో దీంట్లో మనకంతా బేసిక్ ఇంగ్లీష్ స్టఫే ఉంటది. లైక్ వాళ్ళిచ్చిన సెంటెన్స్‌ని రిపీట్ చేయడం అండ్ వాళ్ళు చెప్పిన సెంటెన్స్‌ని గుర్తుపెట్టుకొని మళ్ళీ చెప్పడం. లేదా మనకి నచ్చిన టాపిక్ గురించి ఒక 1 మినిట్ ఫ్లూయెంట్‌గా మాట్లాడమంటారు. సో ఇలా అయితే ఉంటది ఈ సెక్షన్ కంప్లీట్‌గా. ఈ సెక్షన్ దేనికోసంరా అంటే జస్ట్ మన ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ మనం ఎంత ప్రొజెక్ట్ చేసుకుంటున్నాం, మనల్ని మనం ఎంత కాన్ఫిడెంట్‌గా ఉంటున్నాం, దాన్ని చెక్ చేయడం కోసమే ఈ సెక్షన్ అయితే ఉంది. సో ఇక్కడ మళ్ళీ చెప్తున్నా, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంట్రా అంటే ఈ టెక్నికల్ అసెస్మెంట్ రిటన్ టెస్ట్ ఏదైతే ఉందో ఇట్స్ అన్ ఎలిమినేషన్ రౌండ్. సో మీరు గాని ఇక్కడ క్వాలిఫై అవ్వకపోతే ఫర్దర్‌గా టెక్నికల్ ఇంటర్వ్యూకి అయితే సెలెక్ట్ అయితే అవ్వరు. సో అది మైండ్‌లో పెట్టుకొని దీనికైతే ప్రిపేర్ అయితే అవ్వండి. జస్ట్ ఈజీగానే ఉంటది. ఈచ్ అండ్ ఎవ్రీ సెక్షన్ మీరు కొంచెం ఎఫర్ట్ పెడితే ఈజీగా అయితే క్లియర్ అయితే చేయొచ్చు. అండ్ దీని తర్వాత నెక్స్ట్ సెక్షన్ వచ్చేసి టెక్నికల్ ఇంటర్వ్యూ. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, టెక్నికల్ ఇంటర్వ్యూ విషయానికి వచ్చేస్తే వీళ్ళైతే ఇనీషియల్‌గా సెల్ఫ్ ఇంట్రోతో అయితే స్టార్ట్ చేస్తున్నారు. ఆ సెల్ఫ్ ఇంట్రో మీ గురించి అట్‌లీస్ట్ ఒక 3-4 మినిట్స్ ఒక స్ట్రక్చర్డ్ వేలో చెప్పడానికైతే ట్రై చేయండి కాన్ఫిడెంట్‌గా. మెయిన్‌గా మీ సెల్ఫ్ ఇంట్రోలో మీ టెక్నికల్ స్కిల్స్ గానీ, ప్రాజెక్ట్స్ గానీ, ఇంటర్న్‌షిప్స్ గానీ, అచీవ్‌మెంట్స్ గానీ, గోల్స్ గానీ ఇవన్నీ ఇంక్లూడ్ చేస్తూ నీట్‌గా ఒక స్ట్రక్చర్డ్ వేలో చెప్పడానికైతే ట్రై చేయండి. అది మీకు ఒక బూస్టప్‌లా ఉంటది. ఇనీషియల్‌గా కాన్ఫిడెంట్‌గా చెప్తే ఇంటర్వ్యూ కూడా మీకు ఒక పాజిటివ్ వేలో అయితే వెళ్తది ఫర్దర్‌గా అయితే. వన్స్ ఇది అయిపోయిన తర్వాత నేను మీకు వీడియో స్టార్టింగ్‌లోనే చెప్పా. ఈ కంపెనీ ఇంటర్వ్యూ అయితే కొంచెం డిఫరెంట్‌గా ఉంది వెన్ కంపేర్డ్ టు అదర్ కంపెనీస్. సో ఎందుకంటే వీళ్ళు మాక్సిమం థియరిటికల్‌గా అన్నా, ప్రాక్టికల్‌గానే చూస్తున్నారు ఇంటర్వ్యూలో అయితే డైరెక్ట్‌గా. ఎందుకంటే వన్స్ మీకు సెల్ఫ్ ఇంట్రో అయిపోయిన తర్వాత ఇనీషియల్‌గానే 2-3 కోడింగ్ క్వెషన్స్ అయితే అడుగుతారు డెఫినెట్‌లీ వీళ్ళైతే. ఆ కోడింగ్ క్వెషన్స్ కాన్సెప్ట్స్ లైక్ యారేస్ గానీ, ఫైల్స్ కాన్సెప్ట్ గానీ దీని నుంచి అయితే అడుగుతారు. ఎలాంటి క్వెషన్స్ బ్రో అని ఎగ్జాంపుల్‌తో అడిగితే మీకైతే ఒక యారేని రివర్స్ చేయండి వితౌట్ యూజింగ్ ఇన్‌బిల్ట్ ఫంక్షన్స్ అండ్ లూప్స్ ఎలా చేస్తారు? దానికి కోడ్ రాయమని అయితే చెప్తారు. లేదు జస్ట్ ఎగ్జాంపుల్ మాత్రమే. అండ్ దీని తర్వాత ఫైల్స్ కాన్సెప్ట్స్‌లో ఉన్న డిఫరెంట్ మెథడ్స్ ఏవైతే ఉన్నాయో ఇన్‌బిల్ట్ మెథడ్స్ అవి ఎలా యూజ్ చేస్తావు? నీకు ఒక పర్టిక్యులర్ సినారియో ఇచ్చేసి దీనికి ఈ మెథడ్‌ని ఎలా యూజ్ చేస్తావు అని అయితే అడుగుతారు. అండ్ వన్స్ ఈ కోడింగ్ క్వెషన్‌లు అయిపోయాక ఫర్దర్‌గా ఎస్‌క్యూఎల్ బేస్డ్ క్వెరీస్ కూడా 2-3 అయితే రాయమని అయితే చెప్తారు. సో మెజారిటీ వీళ్ళు ఫోకస్ చేసేదైతే ప్రాక్టికల్ నాలెడ్జ్, నీకు ఎంత మాత్రం కోడింగ్ నాలెడ్జ్ ఉన్నది డెఫినెట్లీ టెస్ట్ అయితే చేస్తారు. సో మీరు డైరెక్ట్‌గా బ్లైండ్‌గా థియరీ మాత్రమే నేర్చుకొని అయితే వెళ్ళకండి, బిస్కెట్ అయితే అయిపోతారు. సో వన్స్ ఈ కోడింగ్ క్వెషన్స్ అంతా అయిపోయిన తర్వాత మీ రెజ్యూమేలో మీరు ఇంకా పెట్టిన బెటర్ ఫ్రేమ్ వర్క్స్ గానీ, లైబ్రరీస్ గానీ, వాళ్ళకేమన్నా స్కిల్స్ ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తే వాటి మీద కూడా డెఫినెట్‌గా క్వెషన్స్ అయితే అడుగుతారు వితౌట్ ఎనీ డౌట్. అండ్ ఇలాగా ఈ మాక్సిమం ఈ వీటి మధ్య టైం అయితే అయిపోద్ది. అండ్ ఫైనల్‌గా ఈ ఓఎస్ గానీ, డీబీఎంఎస్, సీఎన్ఎస్ వీటి రిలేటెడ్ కూడా 2-3 క్వెషన్స్ అడిగే ఛాన్సెస్ అయితే ఉంటాయి డెఫినెట్‌లీ. ఇంకా ఇవన్నీ అయిపోయిన తర్వాత ఎండ్ ఆఫ్ ద ఇంటర్వ్యూలో. ఒకవేళ మీరు గాని రిటన్ టెస్ట్‌లోనే వీటి గురించి బాగా ప్రిపేర్ అయితే మీకిక్కడ అది డెఫినెట్‌లీ హెల్ప్‌ఫుల్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ సెపరేట్ మీరు ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం అయితే ఉండదు. సో దీంతో మన టెక్నికల్ ఇంటర్వ్యూ అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది. నెక్స్ట్ హెచ్ఆర్ రౌండ్ విషయానికొచ్చేస్తే ఈ సెక్షన్‌లో అడిగే క్వెషన్స్ ఎలా ఉంటాయిరా అంటే వాళ్ళు జస్ట్ టెస్ట్ చేస్తారు మనకి. అడిగిన క్వెషన్స్‌కి వితిన్ దట్ టైమ్‌లో మనం ఎంత స్పాంటేనియస్‌గా ఆన్సర్స్ చెప్తున్నాం, ఎంత స్ట్రక్చర్డ్‌గా చెప్తున్నాం, ఎంత కాన్ఫిడెంట్‌గా చెప్తున్నాం అనేసి అయితే చూస్తారు. సో దీంట్లో అడిగే మెజారిటీ క్వెషన్స్ అయితే లైక్ వేర్ డు యూ సీ యువర్ సెల్ఫ్ ఇన్ ద నెక్స్ట్ 5 ఇయర్స్ గానీ, లేక మా కంపెనీకి నువ్వు ఎలాంటి వాల్యూ యాడ్ చేయగలవు? ఈ కైండ్ ఆఫ్ క్వెషన్స్ అయితే అడిగే ఛాన్సెస్ అయితే ఉంటాయి. దీనికి సంబంధించిన ఇంకా ఇంపార్టెంట్ క్వెషన్స్ అయితే కింద డిస్క్రిప్షన్‌లో అయితే ఇస్తాను. ఒకసారి అయితే చెక్ చేయండి. మీకు డెఫినెట్‌లీ హెల్ప్‌ఫుల్ అయితే అవుతుంది. సో అది గైస్ రిలేటెడ్ టు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు దిస్ కంపెనీ. సో మీరు ఇలాగ గాని ఇంటర్వ్యూ ప్రిపేర్ అయితే ఈ కంపెనీలో మీరు క్రాక్ చేయడానికి మాక్సిమం స్కోప్ అయితే ఉంటది. సో ఇలాగ మీరు మీ ఓన్‌గా ఒక రోడ్ మ్యాప్‌ని అయితే క్రియేట్ చేసుకొని ప్రిపేర్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. ఒకవేళ మీరు పర్టిక్యులర్ కోడింగ్‌లో వీక్ ఉంటే దానికి ఎక్కువ ప్రయారిటైజ్ ఇవ్వండి. లేదు మీకు ఎస్‌క్యూఎల్ ఇలాంటివి రావు, దానికి ఎక్కువ ప్రాక్టీస్ చేయాలంటే వాటి మీద ఎక్కువైతే ఫోకస్ చేయండి. బట్ ఎండ్ ఆఫ్ ద డే వీటి మీద అయితే డెఫినెట్‌లీ కోడింగ్ క్వెషన్స్ అయితే అడుగుతారు. బోత్ ఎస్‌క్యూఎల్ అండ్ మీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో దాన్నైతే అస్సలు నెగ్లెక్ట్ అయితే చేయొద్దు మీ ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. మీరు గాని ఈ వీడియోని ఇక్కడి దాకా చూస్తే మీకు డెఫినెట్‌లీ హెల్ప్‌ఫుల్ అయితే అయ్యి ఉంటుంది. మీరు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకో ఉంటారు. సో మీకు వర్త్ అనిపిస్తేనే లైక్ అయితే చేయండి. సో నెక్స్ట్ ఇంకా మీకు ఏ కంపెనీ గురించి ఇంటర్వ్యూ ఎక్స్‌పీరియన్స్ కావాలని కింద అయితే కామెంట్ చేయండి. డెఫినెట్‌లీ అయితే చేసేద్దాం. అండ్ సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వన్. బై బై.